నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు ప్రజలకు నాణ్యమైన మందులను అందించాలి. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండించిన భీమవరం వైసీపీ నాయకులు. మహిళలకు త్వరలో ఉచిత బస్ ప్రయాణం. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు. గౌరవ అధ్యక్షులుగా కలిదిండి వినోద్ వర్మ, అధ్యక్షులుగా కటారి రవిశంకర్. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు ప్రజలకు నాణ్యమైన మందులను అందించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జోన్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాంటీబయోటిక్స్, నార్కోటిక్స్, డ్రగ్స్ అవగాహన సదస్సును సోమవారం భీమవరం ఆనందయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. నాణ్యత గల మందుల్ని ఇవ్వడం వల్ల రోగుల జీవితం ఆధారపడి ఉంటుందని, అటువంటి మందుల్ని ఇవ్వడానికి మెడికల్ షాపుల్లో ఔషధ నిపుణులు అహర్నిశలు సమయం వెచ్చిస్తున్నారన్నారు. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్, జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ షేక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల్లో ఔషధ నిపుణులు అర్ధరాత్రి తలుపు కొడితే సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్, లైసెన్సింగ్ అథారిటీ డీబీఎం చక్రవర్తి, డాక్టర్ సందీప్ వర్మ, డాక్టర్ సుంకర నర్సవాడి తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యత ఏమిటి, వారు ఎలా పనిచేయాలి, దాని వలన పబ్లిక్ కి వచ్చే ఉపయోగం ఏమిటని ఆలోచన చేస్తే రోగ నియంత్రణకు ఇచ్చేది మందు. ఆ నియంత్రణకు ఇచ్చే మందు విషయంలో 100% నాణ్యత ఉండాలి. దాంట్లో ఏ రకంగా కాంప్రమైజ్ కాకూడదు. డూప్లికేట్ మందులు వాడకూడదు. నాణ్యతతో ఇచ్చే మందుల వలన ఆ పేషెంట్ జీవితం ఆధారపడి ఉంటుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలి. 24 గంటలు సేవ అందించే మీకు రాత్రి 10 గంటలకు వెళ్ళినా, 12 గంటలకు వెళ్ళినా, 1 గంటకు వెళ్ళినా, 2ంటికి వెళ్ళినా మందులు అందించి సేవ చేస్తున్నారు. ఈ సేవకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఈ డ్రగ్స్ విషయంలో డూప్లికేట్ కూడా వస్తున్నాయి. ఆ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా తప్పు చేయొచ్చు. ఆ తప్పు వలన కొంతవరకు నాకు ఇబ్బంది కలుగుతుంది. ఈ డ్రగ్స్ తప్పు చేస్తే ఒక ప్రాణం పోతుంది. అది మీరు కేర్ తీసుకోవాలి. కరోనా టైంలో దేనికి భయపడకుండా మీరందరూ కూడా ముందుకు వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఎక్కడా కూడా ఈ ప్రమాదం కరోనా వల్ల మనం షాప్ తీస్తే మనకి ఎఫెక్ట్ ఉంది, మనం ఇబ్బంది పడతామని భయం లేకుండా చక్కగా మీరు ముందుకు వచ్చి మీరందరూ సపోర్ట్ చేశారు. మీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్నో మెడికల్ షాప్స్ ఉన్నాయి, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు.
అందరూ కూడా కలిసి క్వాలిటీ మందులు పబ్లిక్ ఇచ్చే ఏర్పాటు చేసుకోండి. క్వాలిటీ విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఏమాత్రం అవసరం వహించకూడదు. ఒక డూప్లికేట్ మందు ఇస్తే ఒక పేషెంట్ ప్రాణం పోయే ప్రమాదం ఉంది. మనం ప్రాణాన్ని నిలబెట్టడానికి వచ్చాం. ఇవాళ ప్రపంచంలోనే మంచి మెడిసిన్స్ వచ్చినాయి. ఎటువంటి రోగాలకైనా మంచి మంచి మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పుడు పూర్వం కాదు. అనారోగ్యంగా ఉండే రోగులందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు సమాజానికి ఉపయోగపడాలని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి మీ వంతు మీరు భాగస్వాములు కావాలని, ఈ సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే కారణం మీరు ఇచ్చే మంచి మందులతోటి వారు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా మంచి నాణ్యమైన క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, ముఖ్యంగా తప్పు చేయకూడదు. మెడికల్ వాళ్ళు అనేవారు తప్పు చేయకూడదు. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుచేత మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మెడిసిన్స్, మన ప్రాంతంలో అయితే డూప్లికేట్ మందులు ఇచ్చారని కానీ, ఒక మందు అయితే ఒక మందు ఇచ్చారని కానీ చాలా మీటింగ్లు పెట్టుకున్నాం, రెగ్యులర్గా చేస్తుంటాం. కానీ చాలా రోజుల తర్వాత నాకు తెలిసి మెడికల్ అసోసియేషన్ అవేర్నెస్ మీటింగ్ కి ఒక ఎమ్మెల్యేగా భీమవరంలో మీరు రావడం నిజంగా చాలా ఆనందంగా, మేము ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్, రోడ్లు, విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిలో ఈ భీమవరానికి ఎన్నో సేవలు అందించున్నారు. సార్, ఈ సందర్భంగా నేను మా మెడికల్ అసోసియేషన్ మా కెమిస్ట్రీ గురించి మీకు ఒక బ్రీఫ్ గా 10 నిమిషాలు చెప్పదలుచుకున్నాను సార్. సార్, ఈ భీమవరం మెడికల్ జోన్ లో మొత్తం 10 మండలాలు ఉన్నాయి సార్. ఆ మండలాలు ఏంటంటే భీమవరం, తాండ, తాడేపల్లిగూడెం, దాని తర్వాత పెంటపాడు, అత్తి, వీరవాసం, ఆకవీడు, ఇలా ఉండి ఇలా 10 మండలాల దాకా ఉన్నాయి సార్. మొత్తం ఈ మండలంలో 1000 నుంచి 1200 మెడికల్ షాపులు దాకా ఉన్నాయి సార్. వీటిలో సుమారు 250 అటాచ్డ్ కౌంటర్లు ఉన్నాయి సార్. అంటే హాస్పిటల్ కి సంబంధించిన షాపులు ఉన్నాయి సార్. వీటిలో దాదాపు 700 దాకా రిటైల్ షాపులు ఉన్నాయి సార్. మా కెమిస్టులు ఎండనక రాత్రనక ఏ టైంలో అయినా, రాత్రి 12ంటికైనా 1ంటికైనా ఏ టైంలో తలుపు కొడితే ఏ షాప్ వెళ్ళినా మందులు ఇచ్చే సామర్థ్యం మా మెడికల్ షాప్ ఉంటుంది సార్. నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ పైన అవగాహన సదస్సు అరేంజ్ చేయడం, మన అంజబాబు గారు రావడం, దానికి ముఖ్య అతిథిగా తర్వాత చక్రవర్తి గారు లైసెన్స్ అథారిటీ అరేంజ్ చేయడం, మన ఆలీ గారు ఈ సదస్సు ఇలా చేస్తాం చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ప్రతి ఫార్మసిస్ట్ తెలుసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ యాంటీబయాటిక్స్ లో కానీ, నార్కోటిక్స్ లో కానీ, డ్రగ్స్ లో కానీ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ అనేది చాలా ముఖ్యమైనదండి. ఒక బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ వాడినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ చాలా ఇచ్చేస్తాయి. కానీ దురదృష్టం ఒకసారి ఏమవుతుందంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒకసారి ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే కోర్స్ వాడకపోయిన రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అందుకనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే దయచేసి యాంటీబయాటిక్స్ ఇవ్వండి. మన యొక్క పని గురించి మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి చాలా మంది పెద్దలు చెప్తారు, ఒక రోజు చివరిలో మీరు అందరూ లిస్ట్ తయారు చేసుకోవాలని, అందులో మంచి పనులు ఏది, చెడ్డ పనులు ఏమి చూసుకోవాలి అని. ఆ మంచి పనులు ఒకటి ఉన్నా దానికి వడప్రసగా నచ్చితే మనం స్టార్ట్ చేయాలి అని. ఈ అవగాహన ముఖ్య ఉద్దేశం అదే. ఇప్పటి వరకు జరిగిన తప్పులు, చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఆత్మపరిశీలన చేసుకొని, అవన్నీ ప్రక్షాళన చేసుకుని మనం మన పనిలో మన సొసైటీకి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలుగుతాము. మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, నష్టం కలిగించకూడదు. సొసైటీలో పనిచేసే వ్యక్తులు, ముఖ్యంగా హెల్త్ ఆస్పెక్ట్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నా, లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా, హెల్త్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ఆలోచించుకొని మనం ఏం చేస్తున్నామో అనే ఉద్దేశంతో
వైఎస్ఆర్సీపీ లోక్ సభాపక్ష నేత రాసంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును భీమవరంలో వైసీపీ నాయకులు ఖండించారు. భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చెనిమిల్లి వెంకట్రాయుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం విషయంలో ఒక నిందితుడిగా ఉన్నారని, ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీని అణగదొక్కడం కోసం అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టులు పాలన చేస్తున్నారన్నారు. భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చెనిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్దపు వాగ్దానాలు చేసి ఎన్నికలైన తర్వాత వాటిని అమలు చేయలేకపోయి ప్రజలు నిలదీస్తారనే భయంతో కూటమి ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అబద్దాలను కప్పిపుచ్చుకోవడానికి మిథున్ రెడ్డి మీద బురద చల్లుతున్నారని, మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం చాలా దారుణమన్నారు. త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెడితే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఉండరని, ఇటువంటి పనులు చేస్తున్నారన్నారు. రెడ్ బుక్ పరిపాలన పెట్టి మీరు చేస్తున్న అరాచకాల్ని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలను భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని, కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టే కొద్దీ ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని హెచ్చరించారు. సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, భీమవరం పట్టణ అధ్యక్షులు రామరాజు, వైఎస్ఆర్సీపీ భీమవరం రూరల్ మండల అధ్యక్షులు జల్లా కొండయ్య, వైసీపీ వీరవాసరం మండల అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారాయణ, వీరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి గారిని మద్యం స్కామ్ అని చెప్పి మరి అక్రమ అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం పాలసీలో మార్పులను తీసుకొచ్చి మద్యాన్ని తగ్గించి ఎన్నో కుటుంబాలు బాగుపడే విధంగా సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం అంతా ఏరులై పారుతుంది, అవినీతి కూడా విచ్చలవిడిగా జరుగుతుంది. మరి ఆయన ప్రభుత్వం పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత అవినీతి ఇలా మద్యం ఏరులై పారుతున్న ఈ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ 3 సార్లు ఎంపీగా చేసిన మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేయడం, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా పరిణామంగా ఖండిస్తున్నాం మేమంతా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆ రోజు ఉన్న లిక్కర్ విషయంలో ఒక నిందితుడిగా ఆయన ఆల్రెడీ ఉన్నారు, దాంట్లో బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడం, ఆయన నిర్దోషిని నిరూపించుకోవడం మానేసి ఈ రోజు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అన్నది అసలు వారికి ఆలోచనలోనే లేదు. ప్రజా కంటకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగతొక్కడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ అక్రమ అరెస్టులు చేస్తూ వారు ఏదైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6 అని వాటిని అమలు చేయలేకపోయారు. ప్రజలంతా కూడా దాన్ని ప్రశ్నించకుండా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరులు నొక్కడానికి వీరు ఇలాంటి అక్రమ అరెస్టుల్ని, ప్రజల యొక్క ఆలోచనని తప్పుదారి పట్టించడానికి ఆలోచనలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇలాంటి నీచమైన సంస్కృతిని రాజకీయాల్లో తీసుకొచ్చిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వంది. ఈ రోజు మాకు చట్టాలపై నమ్మకం ఉంది, ఏ విధమైన ఆధారాలు లేవు, తప్పుడు వాంగ్మూలాలతో అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నా, ఆ మీటింగ్ కి వెళ్ళినా ఆధారాలు లేకుండా అరెస్టులు చేయడం, విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం, అంటే మీటింగ్ కి వెళ్ళడానికి కూడా సామాన్య వ్యక్తి భయపడే పరిస్థితిని తీసుకొచ్చి రాక్షస పాలన చేస్తున్నారు. మద్యం విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మద్యాన్ని అంచెలంచెలుగా తగ్గిద్దాము, ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొద్దామని చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆధారాలు లేకుండా లిక్కర్ స్కామ్ అని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. మిథున్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మా కుటుంబంలో 10 మంది ఉన్నాం, మీరు అరెస్ట్ చేసినా చంపినా కూడా ఎవరో భయపడం, మేము ప్రజల కోసం మా కుటుంబంలో నేను పోతే ఇంకొకళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తామని చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆల్రెడీ అతను నిందితుడిగా ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. మరి వారి తప్పుల్ని కవర్ చేసుకుని లేదా వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న నాయకుడిని, కార్యకర్తని కూడా ఇలాంటి తప్పుడు వాంగ్మూలాలతో, తప్పుడు కేసులతో అరెస్ట్ చేస్తున్నారు. ఇవేవి కూడా చట్టం ముందు నిలబడవు. గతంలో కూడా మిథున్ రెడ్డి గారిని ఒకసారి ఇలా అరెస్ట్ చేయడం జరిగింది, అవి కూడా తప్పుడు వాంగ్మూలాలతో అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన నిర్దోషిగా బయటికి రావడం జరిగింది. ఈ రోజు మాకందరికీ చట్టం మీద నమ్మకం ఉంది, చట్టం విషయంలో ఖచ్చితంగా ఈ కేసులు నిలబడవు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు వీరు చేస్తున్న మార్పులు, ఈ అవినీతి, ఈ మద్యం ఏరులై పారి అత్యాచారాలు, అరాచకాలు, హత్యలు, రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత పెరిగింది అన్నది కూడా మీరు గమనించుకోకుండా, దానిపై చర్చ జరపకుండా ఓన్లీ రెడ్ బుక్ పరిపాలన, మీరు కొన్ని నోట్ చేసుకున్నారు, ముందే చెప్పారు,
లోకేష్ గారు నా రెడ్ బుక్ లో ఉన్న లిస్ట్ లో పేర్లందరినీ మేము అధికారంలోకి వచ్చాక వారు ఎంత చూస్తామని చెప్పారు. కక్షపూరిత పరిపాలన, కక్షపూరిత అరెస్టులు తప్పించి వారికి ఒక్క ప్రజా సంక్షేమం ఆలోచనే లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. చట్టం మా వైపు ఉంటుంది, తీర్పు ఖచ్చితంగా న్యాయాన్ని మేము నమ్ముతాము. మిథున్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వస్తారు. ఇట్లాంటి పరిణామాలని ఎప్పటికైనా మీరు మారుకోవాలి. మీ ఆలోచనలు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తాను. ఎన్నికల ముందు అబద్ధము వాగ్దానాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత అమలు చేయలేకపోయి వాటిని ప్రజలు నిలదీస్తారనేటువంటి భయంతో మీరు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ప్రజలు ఒక సబ్జెక్టు మీద నిలదీస్తారనే భయం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కార్యక్రమాన్ని మీరు తెర మీద తీసుకురావడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నికలు అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఒకసారి ప్రజలందరూ మీరు చెప్పిన వాగ్దానాలు అడుగుతున్నప్పుడల్లా ఒకసారి వెంకటేశ్వర స్వామి లడ్డు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క దృష్టి మళ్లించి తప్పించుకునే విధానం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా జన సందోహంగా ఉంటే ఎవరో ఒక వ్యక్తి కారు కింద పడితే అది హత్యగా మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి ఆయన ఇరికించాలనే ప్రయత్నంలో హైకోర్టుతో మొట్టికాయలు కూడా మీరు తిన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క అబద్ధపు వాగ్దానాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజున మిథున్ రెడ్డి గారి మీద ఈ బురద వెళ్తా ఉన్నారు. ఈ ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు అక్రమంగా ఇవాళ అరెస్ట్ చేయించినా నిర్దోషిగా కడిగిన ముత్యంలాగా ఆయన త్వరలో 4-5 రోజుల్లో న్యాయస్థానాలలో నిర్దోషిగా నిరూపించుకుని బయటకు వస్తారు. మీరు ఏంటంటే మీ యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడితే ఎవరు ఒక ప్రశ్నించరు, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరనేటువంటి ఉద్దేశంతో ఈ పనులు చేస్తా ఉన్నారు. కానీ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా మీ యొక్క రెడ్ బుక్ పరిపాలన పెట్టారు, ఎలక్షన్ ముందే చెప్పారు. ఇవాళ మీరు ఇచ్చే అరాచకాలు అందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. మీరు ఒక రాష్ట్రాన్ని భయంలోకి నెట్టి ప్రజలు భయపెట్టి మీరు పరిపాలన చేయాలనుకునేటువంటి విధానం మాలుకోకపోతే మీ ప్రజలందరూ కూడా బుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాంగ్మూలాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఒక వ్యక్తిని బెదిరించి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి నువ్వు వాంగ్మూలం ఇస్తావా లేదా అని చెప్పి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని అరెస్టులు చేయటాలు జరుగుతున్నాయి. మన పిల్లవాడిని స్కూల్లో చేరిస్తే తోటి పిల్లవాడు మంచిగా ఎవరు చదువుతున్నారో చూసి వాడిని ఆదర్శంగా చూసి బాగా చదువుకో అని చెబుతాం. మనకు కావాల్సిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే గతంలో నాయకులు ఇలా ప్రజలకు మంచి పనులు చేశారు, ఊరిని అభివృద్ధి చేశారని చెబుతాం. మరి ఎలా కుడి భుజంలో పవన్ కళ్యాణ్, ఎడం భుజంలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా లేకపోతే కొరియాలో ఉన్నావా అనేది అర్థం అవట్లేదు. కొరియాలో కిమ్ పరిపాలనలో ఉంది. ఇక్కడ చూస్తుంటే పత్రికా స్వేచ్ఛ లేదు, పత్రికల్ని గొంతు నొక్కుతున్నారు, ప్రజల్ని రోడ్డు ఎక్కనివ్వట్లేదు, నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే కేవలం కిమ్ గారి రాజ్యంలాగే ఉంది ఇది కూడా. కాబట్టి ఇటువంటి అక్రమ అరెస్టులు అన్ని ఆపి ప్రజలకి పరిపాలించే చూడాలని కోరుకుంటూ మిథున్ రెడ్డి గారిని అక్రమ మద్యం కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా బనాయించిన కేసు ఇది. కేసు క్రమంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని మాటలు చెప్పింది. ఏంటంటే సరైన ఆధారాలు లేకుండా మీరు దీన్ని మూవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గమనించుకోవాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. గతంలో వీళ్ళకుండే అధికారాన్ని వినియోగించి లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ ఈ యొక్క కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీనివల్ల న్యాయం ఆగిపోదు, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. మిథున్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వస్తారు. అయితే ఇబ్బందులు పెట్టి పార్టీని వీక్ చేయాలనే ప్రయత్నం వాళ్ళది. చేత దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో ఈ మద్యం పాలసీ పైన ఈ నిర్ణయాలన్నీ కూడా చాలా తప్పుడు నిర్ణయాలు. ఎందుకంటే ఈ మిథున్ రెడ్డి గారు కేసు, అదే మద్యం పాలసీ మీద కేసు నేను ప్రొసీడ్ చేసినప్పుడు అది 30,000 కోట్లని, 15,000 కోట్లని, 20,000 కోట్లని వాళ్ళు ఇష్టాసారంగా చెప్పుకుంటారు. 60 కోట్ల నుంచి 50 కోట్లు అంటున్నారు. ఇది వాస్తవాలు చూసుకుంటే నాకు తెలుసుండి ఈ కేసు ఎక్కడ కూడా నిలబడదు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము అధ్యక్షతన భీమవరం 39వ వార్డు దుర్గాపురంలో
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, త్వరలో మహిళలకు ఆర్టీసీ జిల్లా బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత సామాజిక పెన్షన్లను పెంచి వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటి వద్దకు వెళ్లి అందిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ్రు శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లికి వందనం ద్వారా ఇంటిలో ఎంతమంది విద్యార్థులున్నా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఏఎంసీ మాజీ అధ్యక్షుడు ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ దీపం పథకంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూటమి ప్రభుత్వం అందిస్తుందని, నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇచ్చిన హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. పట్టణ అధ్యక్షులు మద్దుల రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ది, సంక్షేమం గురించి ప్రజలకు వివరించడానికి ఇంటింటికి వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెరగాని నారాయణమ్మ, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండీ షబీనా, గంధం రాధా, శ్రీలక్ష్మి, గునుపూడి తిరుపాల్, గంటా త్రిమూర్తులు, ఉప్పులూరు చంద్రశేఖర్, చెల్లబోయిన సుబ్బారావు, ఎండీ నౌషాద్, ఎండీ షాబు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, విజురోతు రాఘవులు, నేదునూరి గంగాధర్ తిలక్, నాయకులు, అనుబంధ సంస్థ కమిటీల నాయకులు పాల్గొన్నారు. దుర్గాపురం రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది మహిళలు దుర్గాపురం ఒకప్పుడైతే అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేది. చైర్మన్ గా కూడా ఈ సిమెంట్ రోడ్లు వేసే ఉంటే తెలుగుదేశం పార్టీ చాలా ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ చాలా రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి మహిళ కూడా దాదాపుగా వాళ్ళకి పెన్షన్ కానీ, అలాగే తల్లికి వందనం కానీ, అలాగే రేషన్ కానీ అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల మట్టికి కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు బిల్లు, ఇంటి బిల్లు పెరిగినప్పుడు వాళ్ళ కనెక్షన్ తీసేయడం జరిగింది. ఇది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది సరిచేసే విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం మేరకు పనిచేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది మహిళలు అదే పరిస్థితి చెప్పడం జరిగింది. ఏంటనేది ఆలోచించి తప్పనిసరిగా వాళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగా మనం అందరం చేయాలనేది వార్డు నాయకులకు చెప్పడం జరిగింది. కౌన్సిలర్స్ కానీ, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు కానీ, టౌన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. మేమందరం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అమృత స్కీమ్ లో అప్పుడు మనం తెలుగుదేశం పార్టీ టైంలోనే ప్రతి చోట కూడా వాటర్ ఫిల్టర్ బెడ్లు కట్టడం జరిగింది, వాటర్ ట్యాంకులు కట్టడం జరిగింది. అదే విధంగా దుర్గాపురానికి కూడా బాగా జనాభా ఎక్కువ ఉందని చుట్టుపక్కల ప్రాంతాలకు అందే విధంగా మనం కట్టడం జరిగింది అమృతలో. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం దాదాపుగా వాళ్ళ దిగిపోయే ముందు చాలా హడావుడిగా అన్ని కూడా ఓపెన్ చేశారు. దానికి సరైన పైప్ లైన్ వేసావా లేదా, సరైన కనెక్షన్ ఇచ్చావా లేదా అనేది లేకుండా వాళ్ళ టైంలో అది ఓపెన్ చేయాలి అని ఒక ఉద్దేశంతో చేసేసారు తప్ప అది ఎవరికి ప్రజలకు ఉపయోగపడలేదు. మేము ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది తాగునీరు సరిగా రావడం లేదు, ఉరికి నీరు వస్తుంది, మాకు వాటర్ ట్యాంక్ ఉన్నా సరే మేము మాకు ఇబ్బందులు తప్పట్లేదని చెప్తున్నారు. అదే విధంగా సిమెంట్ రోడ్డు వేయడం కూడా జరిగింది. కానీ ఒక డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది లోతట్టు గ్రామంతో ప్రతి వర్షాకాలం కూడా ఒక ఇబ్బంది ఉంది. ఇక్కడ మునిగిపోయే పరిస్థితి. మున్సిపాలిటీ నుంచి కూడా మళ్ళీ మోటార్లు పెట్టి నీరు తోడించి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు గతంలో కూడా ఉంది. ప్రస్తుతం తప్పనిసరిగా ఈ వాటర్ అనేది మున్సిపాలిటీ కమిషనర్తో మాట్లాడి, అదే విధంగా మన ఎమ్మెల్యే గారి అజిబాబు గారితో కూడా మాట్లాడి ఇలా వాటర్ సమస్య, డ్రైన్ ఏదైతే సమస్య చెప్పారో అందరికి మేము అందరూ పరిష్కరించే విధంగా మేము వీళ్ళందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి మహిళ కూడా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం బాగుంది, వాళ్ళ పరిపాలన బాగుందని ప్రతి మహిళ చెప్పడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా మేము అందరూ అందుబాటులో ఉండి పరిష్కరించే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. కూడా ఒకటే కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కానీ, పెన్షన్ విధానం కానీ, గ్యాస్ బండ్ల విషయంలో కానీ అన్ని కూడా సక్రమంగా వస్తున్నాయి. ఏదైనా చిన్న కరెంట్ ఇబ్బంది ఉన్నప్పుడు, కరెంట్ బిల్లు ఇబ్బంది ఉన్నప్పుడు అది సెటిల్ చేయడానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ రోజు 39వ వార్డుకి మేము రావడం జరిగింది. 39వ వార్డులో ఉన్న సమస్య ఏంటంటే పూర్వం నుంచి కూడా ఇది వైట్ డ్రైన్ పక్కన ఉన్న కాలనీ కాబట్టి ఇది ఎప్పుడైనా సరే అది వరద వస్తే కనుక ఈ కాలనీ మునిగిపోద్ది. చాలా సార్లు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము చాలా రకాలుగా మేము సాయం చేసాం. సిమెంట్ రోడ్లు వేసాం,
కానీ దీని శాశ్వత పరిష్కారం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. రాబోయే రోజుల్లో మంచి విషయంలో కానీ అలాగే మునక విషయంలో కానీ ఈ కార్యక్రమం లేకుండా చూడడం కోసం మేము అందరూ ప్రయత్నం చేస్తాం, సందర్భం తెలియజేసుకున్నాం. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రతి వార్డు మన భీమవరం పట్టణంలో ఉన్న 39 వార్డులో కూడా మేము అన్ని కూడా అందరికీ కూడా ప్రతి మనిషికి సాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డు కూడా కూటమి నాయకులు గెలిచే విధంగా మేము కార్యక్రమం చేస్తామని సందర్భం తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకి అందాలని చెప్పి తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు అలాంటి అన్ని కూడా ప్రతి వారికి అందుతున్నాయా లేదా అని చెప్పి ఇంటింటికి వెళ్లి సీతారామ సారథ్యంలో మేమందరం తిరగడం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా అందరినీ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని అతి త్వరలో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయడానికి అందరికీ రావడం. 39వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జి తోట సీతారాం లక్ష్మి గారికి, రామలింగరాజు గారికి, కోళ్ళ నాగేశ్వర గారికి, వేంద్రశ్రీని గారికి, టౌన్ ప్రెసిడెంట్ మధ్యలో రాము గారికి, గోవింద్ గారికి, మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రత్యేక నమస్కారాలు. గడిచిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏర్పడ్డాక చాలా అద్భుతంగా చేస్తున్నారు పరిపాలన విధానంలో. ముఖ్యంగా మా 39వ వార్డులో 2,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 4,000 చేశారు. వికలాంగుల పెన్షన్ 6,000 కూడా ఇస్తున్నారు. 15,000 రూపాయలు కూడా పెన్షన్ మా వార్డులో అందుకుంటాం కూడా జరుగుతుంది. ఆయన చేసిన పరిపాలన విధానం చాలా అద్భుతంగా ఉంది. మరి ఇక్కడ మా మేడం గారు కూడా పార్టీ ఇన్ఛార్జ్ గా అనుక్షణం ఈ ప్రాంత ప్రజలు ఎవరేది చెప్పినా విని వాటికి అద్భుతంగా సమాధానం ఇచ్చి పనులు చేయటానికి వారు ఉపయోగపడుతున్నారు. టౌన్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు కూడా నూతనంగా ఎన్నికబడ్డారు. వారు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రతి కార్యకర్త కూడా ఈ పరిపాలన విధానంలో బాగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా మా వార్డులో వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువ. అనేక సార్లు లీకులు ఉన్నాయి. కొత్త ట్యాంక్ కలిపినా చివరికి నీళ్లు రావట్లేదు అని మేము సచివాలయ స్టాఫ్ ని కేకేసి మా వార్డు ప్రెసిడెంట్ సీను గారు, రాము గారు మరి లీకులన్నీ కూడా దగ్గరని చూపించిన ఇప్పుడు ఆ లీకులు పనిచేయట్లేదు. సరైన వాటర్ కూడా బురదగా వస్తుంది. ఆ వాటర్ ఫిల్టర్ అవ్వట్లేదు, డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. ఇదంతా అమృత స్కీమ్ అని చెప్తున్నారు. మరి ఎవరిచ్చినా ప్రజలకి మంచి పరిపాలన అందించాలి, మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. భీమవరం 1 టౌన్లోని జీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషన్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 పోటీల్లో విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ తానేడు రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తాతగారైన గ్రంథి వెంకటేశ్వరరావు పేరిట ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకుని ప్రతి ఏటా జిల్లా చదరంగం అసోసియేషన్, అనసూయ చెస్ అకాడమీల ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ అతి ఖరీదైన చెస్ బోర్డులు అందించామని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొలకొండం కోటేశ్వరరావు, గ్రంథి రవితేజలు విజేతలకు గ్రూపుల వారీగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి సురేష్ కుమార్, మైలాపురి మురళి, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అంటే చెస్ ఇంటర్నేషనల్ లెవెల్ని మా తాతయ్య గారు మెమరీస్ చెస్ కాంపిటీషన్ రెండో సంవత్సరం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను ముందుగా ఇక్కడికి వస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఉన్న సొసైటీ అంతా ఎలా ఉన్నది అంటే పిల్లలందరూ కూడా బాగా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఏ సెల్ ఫోన్ టీవీ ఇవన్నీ పట్టుకుని ఆ గేమ్స్ పైన వీటిని కాన్సన్ట్రేట్ చేసి తప్ప అవుట్డోర్ గేమ్స్ ఆడిన ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు అంటే మనం కూడా
అలాగే స్పాయిల్ చేస్తాం. ఎందుకంటే మన లైఫ్ మన బిజీ లైఫ్ లో ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా ఈ సెల్ ఫోన్ ఇచ్చి ఎగిచ్చి మన పనులు మనం చేసుకోవడానికి కూర్చోబెడతాం. అలా కాకుండా మీరందరూ కూడా సహకరించి నాకు ఎప్పుడు కూడా బోర్డు మీద ఆయుధంగా ఆడించి ఈ రోజు చేస్తే తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన నా పిల్లలందరికీ కూడా సజెషన్ చేస్తా, ప్రతి ఒక్కరు కూడా బోర్డు మీరు చెస్ అనేది ఎక్కువ ఈ బోర్డు మీద నేర్చుకోండి. అలాగే ఇంకా ఏమైనా కూడా మీరు అవుట్డోర్ అవ్వాలి లేకపోతే ఇండోర్ అవ్వాలి ఏదైనా సరే బోర్డు మీద ఆడిన తప్ప సెల్ ఫోన్ లో కానీ ఐప్యాడ్ లో కానీ టీవీలో ఇట్లా ఏం ఆడకుండా ఎట్టి బస్తో బయటే అవుట్డోర్ లోనే ఆడాలని చెప్పి కోనసీమ జిల్లా నుంచి ఈ రోజు ఇక్కడికి 15 మంది ప్లేయర్స్ తీసుకుని వచ్చామండి. టోర్నమెంట్ చాలా బాగా జరిగింది. అందరికి ప్లేయర్స్ అందరికి మీకు ఇచ్చిన చెస్ బోర్డు ఇచ్చారు. ఎంట్రీ ఫీజుకి చెస్ బోర్డు చెప్పాలన్నమాట. ఈ రోజు బయట 600 రూపీస్ బోర్డు అండి. సేమ్ మీకు ఎంట్రీ ఫీ కట్టిన వాళ్ళందరికీ కూడా చెస్ బోర్డు ఇస్తారు. ఆ బోర్డు కొనుక్కోవాలంటే ఈ రోజు 600 అండి బయట. మంచి భోజనం పెట్టారు అందరికి. చాలా బాగుంది, చాలా బాగా ఇంతసేపు కూడా ఒకరు బయటకి ఆడుకుంటున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. చెస్ పోటీ చేసిన నిర్వాహకులు వెంకటేశ్వర గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ చెస్ పోటీని ఇలాగే నిర్వహిస్తూ ఉండాలని చెప్పి నాకు తల్లిదండ్రులకి ప్రత్యేకంగా మనవి. ఈ టోర్నమెంట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5 వచ్చిన విజేతలను మీ ముందు అప్రిషియేట్ చేయండి. చాలా మంది అంటే మన జిల్లాలో దొరుకుతుంది. ఈ విన్నర్స్ కన్నా ఏజ్ గ్రూప్ మనం ఓపెన్ టోర్నమెంట్ పెడుతున్నాం. పిల్లలు వస్తున్నారన్న ఉద్దేశంతో మన ఎంకరేజ్మెంట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ 65 గ్రూప్ లో ఒకరే వచ్చారు. ఇప్పుడు దాన్ని ఇది మన పేపర్ పడే కన్నా అది ముందు పడిపోతుంది. అందరూ 15 లో స్టేట్ ఛాంపియన్. సో అలా చేయకండి. టాప్ 5 ప్లేయర్స్ ని ప్రమోట్ అవ్వండి. కష్టపడి స్టేట్ లెవెల్ లో టాప్ 5 వచ్చారు. సో వాళ్ళకంటే ఏజ్ గ్రూప్ వచ్చిన ప్రైజెస్ సో మీడియా సపోర్ట్ తోటి తెలియకపోవడం వల్ల దాన్ని దీనికన్నా హైలైట్ గా వస్తుంది. ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి. 1 వీక్ తర్వాత మీరు కావాలంటే ప్రమోట్ చేయండి. ఎందుకంటే కష్టపడి 1 to 5 టాప్ 5 ఉన్న వాళ్ళకి 9 జరగట్లేదు. అండర్ 7 లోనో, అండర్ 5 లోనో, లేదా 9 లోనో, 11 లోనో ఫస్ట్ వస్తారు, సెకండ్ థర్డ్ వస్తారు. సో దాన్ని ఎలా చెప్తారు? ఏజ్ కేటగిరీలో స్టేట్ లో ప్రైజ్ వచ్చిందని చెప్పట్లా. మీరు స్టేట్ లో అండర్ 5 లో ఛాంపియన్, లేదా అండర్ 7 లో ఛాంపియన్, అండర్ 9 లో ఛాంపియన్. దీనివల్ల ఏంటంటే టాపర్స్ కు అవకాశాలు దొరుకుతుంటాయి. దయచేసి వాళ్ళు విజేతలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వండి. వాళ్ళు కష్టపడాలేదు. సో మీరు ఏమైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే 1 వీక్ తర్వాత చేసుకోండి, నో ప్రాబ్లం. లేదంటే ఏజ్ గ్రూప్ రాసుకోండి. సో ఎందుకంటే వీళ్ళు విన్నాక వీళ్ళ టాప్ 5 విన్నర్స్ ఆ ఏళ్ళు విన్నారో తెలియట్లేదు. సో దయచేసి మెమోరియల్ వారి పేరిట ఈ రోజు చెస్ టోర్నమెంట్ అనేది ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అనేది మాదాస్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ రోజు మీకు ఖరీదైనటువంటి చెస్ బోర్డ్స్ అందించడం జరుగుతుంది. మాకు సహకారం అందించినటువంటి మాజీ శాసనసభ్యులు గ్రంథ శ్రీనివాస్ గారికి, గ్రంథ రవితేజ గారికి, మాకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేపల కామర్స్ అధ్యక్షుడు పొట్టన కోటేశ్వర గారికి, అధ్యక్ష శివ గారికి, మాకు ఈ టోర్నమెంట్ అన్ని విధాలు సహకరించినటువంటి గ్రంథి వెంకటేశ్వర కుటుంబ సభ్యులకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బోండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్ అన్నారు. సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోని 3 ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 రోజుల పాటు 10 ప్రభుత్వ పాఠశాలలోని 1800 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ అందిస్తున్నామని తెలిపారు. మొదటి రోజు సత్రంబడి ఎంసీఎం పాఠశాల, పిఎస్ఎం బాలికోన్నత పాఠశాల, 22న మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠశాల, చంద్రరావు పాఠశాల, ఆర్హెచ్ఆర్ మున్సిపల్ పాఠశాల, 23న కోవాడ గొల్లలకోడేరు ప్రైమరీ పాఠశాలలు, 24న చిలుకూరు ఎలిమెంటరీ స్కూల్, మహదేవపట్నం హైస్కూల్లోని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు బొబిలిశెట్టి కనకరాజు, నడింపల్లి మహేష్, కోశాధికారి కనగర్ల విజయరామకృష్ణ, పరుచూరి నాగేశ్వరరావు, కోట్ల నాని, కాగిత వెంకటరమణ, గోపిశెట్టి మురళి, నందమూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు బాలబాలికలకు పుస్తకాలు, పెన్సిల్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి 4 రోజులు పంపిణీ కార్యక్రమం
మొదలుపెట్టాం. ఈ రోజున సుమారు 650 మంది స్టూడెంట్లకి ఇస్తాం. అలాగే రేపు ఎల్లుండ అవతల ఎల్లుండి కూడా సుమారు ఒక 1200 మంది, టోటల్గా 1800 మంది స్టూడెంట్లకి పంపిణీ కార్యక్రమం మేము ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ లయన్స్ క్లబ్లో పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి కంటి వైద్యాలు, మెడికల్ క్యాంపులు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మొట్టమొదటిగా మేము చిన్నపిల్లల కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలియజేయటకు ఎంతో సంతోషంగా ఉంది. భీమవరం లయన్స్ క్లబ్ 2025-2026 సంవత్సరానికి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీలందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు చేయడం మొదలెట్టారు. ముందుగా చిన్నపిల్లలకి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వడం కోసం సుమారు 7-8 స్కూల్స్లో చాలా ఎక్కువ వేల కొలది పుస్తకాలు ఇవ్వడం కోసం మొట్టమొదటిగా ప్రాజెక్టు ప్రారంభించారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకుని ఇది ప్రారంభంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం పుస్తకాలు పిల్లలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వారు ప్రారంభించడానికి ఈ జోన్ చైర్పర్సన్గా వాళ్ళని అభినందిస్తూ, ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ లయన్స్ క్లబ్, భీమవరం క్లబ్ ఇంతకుముందు కూడా చేస్తూ ఉంది. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు చేయాలని భీమవరంలోని మున్సిపల్ హై స్కూల్స్, గవర్నమెంట్ పాఠశాలలోని బాలబాలికలకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాతలందరూ సహకరించి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలన్నీ కూడా వాళ్ళందరికీ అందజేయడం కోసం ఈరోజు రేపు ఎల్లుండ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే భీమవరం చుట్టుపక్కల పల్లెటూరులోని కూడా ఈ పుస్తకాలన్నీ కార్యక్రమం చేస్తున్నాము. లయన్స్ క్లబ్ పెద్దలందరికీ సహకరించిన దాతలందరికీ కూడా మా ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ వారు మా పాఠశాలకు ఇచ్చేసి ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని గతంలో కూడా వంట సామాగ్రిని అందించారు. అంతేకాకుండా వాటర్ ఫిల్టర్లని, పిల్లలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కూడా కల్పిస్తున్నారు. ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మా పాఠశాలకు ఇచ్చేసి, ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ పేద విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా పుస్తకాలు, అంతేకాకుండా పెన్సిళ్లు, ఎరేజర్లు ఇట్లాంటి ఇతర స్టేషనరీ ఐటమ్స్ అందజేసి మా యొక్క విద్యార్థులకి ఇంకా కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి మా తరఫున మా విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మరి మాకు ఎంతో గౌరవము. నేను ఇంతకుముందు పనిచేసిన పాఠశాలలో కూడా వాళ్ళు అక్కడ వాటర్ ప్యూరిఫై ప్లాంట్ ఏర్పాటు చేశారు. పిల్లలకు అనేక సందర్భాలకు కావాల్సినటువంటి స్టేషనరీ సమకూర్చారు, ఫ్యాన్లు సమకూర్చారు. వాళ్ళు చేస్తున్నటువంటి సేవ వెలకట్టలేనిది. ఎందుకంటే అటువంటి సేవా సంస్థ ఈ భీమవరంలో ఉండటము చాలా గర్వకారణము. ఎక్కడ ఏ పాఠశాలలో ఏ స్టూడెంట్ కి అవసరమైన మేము వెంటనే ఉన్నామని చెప్పేసి వస్తారు. ఈ మహాత్మా గాంధీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పనిచేస్తున్నటువంటి నేను మరి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన రావటము, మరి ఆయనతో పాటుగా మొత్తం కమిటీ అంతా కూడా రావటము చాలా సంతోషకరము. ఈ మా పాఠశాలలో పిల్లలకి మరి స్టేషనరీ ఉచిత నోట్ బుక్స్ కానీ, లేదంటే మరి పెన్, పెన్సిల్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి విద్యార్థులు బాగా చదవడానికి తమ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎన్నో మరి వస్తున్నా కానీ మరి సేవా కార్యక్రమాల పట్ల వాళ్ళకున్న ఆకర్షణను బట్టి, ఆసక్తిని బట్టి ఇక్కడ రావడం జరిగింది. మా పాఠశాల తరఫున, మహాత్మా గాంధీ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ తరఫున మేము ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.